అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తనే నా భార్య. నా కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళిద్దరి జీవితంలోకి మరొకరిని రానివ్వను. ఇక్కడున్నావేంటే? ఇంకా ఏం చేద్దామని? పద. చూసావమ్మా అత్త ఎన్ని మాటలు మాట్లాడుతుందో. అనటం మీ అత్తకి, పడడం మనకి అలవాటైపోయింది అనుకుంటుంది. అన్ని మాటలన్నాక ఇంకా ఇక్కడేం పనమ్మా మనకి? నేను రాను. నోరు మూసుకొని పద. కొత్తగా వచ్చిన ఆ కోడల్ని చూసుకొని మీ అత్తకి ఎవ్వరూ కనిపించడం లేదు. ఎందుకమ్మా అదంటే అంత అభిమానం? నాకన్నా అది ఎందులో ఎక్కువ? అవన్నీ ఇక్కడ మాట్లాడుకోవాలా? ముందు పదండి వెళ్దాం. బావని ప్రాణంగా ప్రేమించాను. బావ నావాడు అనుకునేటప్పటికీ ఆ శ్రీవల్లితో బావకి ఎలాంటి సంబంధం లేదు. అలాంటిది నా బావ నాకు కాకుండా చేసింది. పంతులు గారు మీరు కానివ్వండి. అలాగేనమ్మా. శ్రీవల్లి పదమ్మా. ఇది హోమంలో వేయండి. అత్తయ్య మనసు మార్చేసింది. బావకి నన్ను దూరం చేసింది. దాన్ని బ్రతకనివ్వను, చంపేస్తాను. నువ్వు అన్నదే చేద్దాం. కాకపోతే ఇంటికెళ్ళి ఆలోచిద్దాం. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. సరే పద పద. అమ్మా పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. బావని పెళ్లి చేసుకోవాలన్న పిచ్చి, నీ ఇంటి కోడలు కావాలన్న పిచ్చి, బ్రతికితే బావతోనే బ్రతకాలి అన్న పిచ్చి. శ్రీవల్లి నువ్వెందుకమ్మా అలా బాధపడతావు? నువ్వసలే ఒట్టి మనిషివి కాదు. సత్య ఏదో తెలిసి తెలియక మాట్లాడుతోంది. తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా సత్య మాట్లాడేది తప్పు. తన గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదమ్మా. నువ్విప్పుడు ఆలోచించాల్సింది కేవలం పుట్టబోయే బిడ్డ గురించి. ఇలా లేనిపోని ఆలోచనలు పెట్టుకుంటే బయటికి నువ్వు బాధపడుతుంటే లోపల బిడ్డ బాధపడుతుందమ్మా. అమ్మ చెప్పేది అర్థమవుతుందిగా. మనసులో ఏ ఆలోచన పెట్టుకోకుండా ఆనందంగా ఉండమంటుంది. అమ్మ కోసమైనా నువ్వు కొంచెం నవ్వొచ్చుగా. కొంచెం ఎందుకులే అమ్మా, పూర్తిగానే నవ్వు.
అది ఎప్పుడు నువ్వలా నవ్వుతుంటే బాగుంటుంది. అట్నే. మీరు ఇల్లు విడిచి వెళ్ళాక మీ అమ్మ మొహంలో కూడా నవ్వు లేదు. మీరు తిరిగొచ్చాక మళ్ళీ ఆ మొహంలో కళొచ్చింది. చాలరా, మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో మాకు దూరంగా వెళ్ళే ప్రయత్నం చేయకండి. అమ్మకి దూరంగా వెళ్ళడం మాకు మాత్రం ఆనందమా చెప్పండి నాన్న. ఆ రోజు అమ్మకున్న కోపానికి దూరంగా వెళ్తే అప్పుడైనా అమ్మ ప్రశాంతంగా ఉంటుందేమో అనుకుని వెళ్ళిపోయాం. బిడ్డని దూరం చేసుకుని ఏ తల్లి సంతోషంగా ఉంటుంది చిన్న? ఆ రోజు ఆవేశంలో వెళ్ళండి అన్నాను. ఆ మాట అన్నందుకు మళ్ళీ మీరు నాకు కనిపించే వరకు బాధపడని క్షణం అంటూ లేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. మళ్ళీ ఆ బాధలు గుర్తు చేసుకుని బాధపడ్డం ఎందుకు? అమ్మకి దూరమై నేను, నాకు దూరమై అమ్మ బాధపడ్డారేమో కానీ ఆ బాధ శ్రీవల్లికి మాత్రం లేదు. అదేంటి? తను నీకు దూరం అయితే కదా బాధపడ్డానికి. దూరం కాకుండా దగ్గరగా ఎప్పుడుంది నాన్న? నీకు కష్టం అనగానే వేలం పాటకొచ్చింది. నువ్వు పిలవగానే ఇంటికొచ్చింది. నీ బాధని పంచుకుంది కదమ్మా. శ్రీవల్లి వచ్చిందా? శ్రీవల్లి శ్రీవల్లిగా రాలేదు. మరి వేలంపాటకి ఒక పెద్ద ఆవిడొచ్చింది కదా. అవును, ఆవిడ మీకు తెలుసా? ఆవిడే ఈవిడ. నా స్టోర్స్ ని మీరెలా వేలం వేస్తారు? నువ్వా అలా వచ్చింది? కంటి ముందుకొచ్చినా నిన్ను పోల్చుకోలేకపోయాను. నా బాధ చూసైనా నేనే మీ కోడల్ని అని చెప్పాలనిపించలేదా? మా అత్తమ్మ కష్టంలోంది. గా కష్టం తీర్చాలనుకున్నాను. పరిస్థితులన్నీ సక్కవన్నాక రావాలనుకున్నాను. అత్తయ్య ఇలా బాధపడుతుందని చెప్పి చాలా బాధపడిందమ్మా. ఇంట్లో నుంచి పో అని నిన్ను బయటికి పంపించినా నా మీద ఎందుకమ్మా అంత ప్రేమ? నేనెవరినో తెలియకపోయినా నాకు సాయం చేసిండ్రు. అస్వంటిది మా అత్తమ్మ అని తెలిసినాక మీరు బాధపడుతున్నారని ఇన్నాక చూసుకుంటూ ఊరుకుంటానా? ఇంట్లో కళ్ళకి కష్టం వచ్చిందంటే కదందరికి వచ్చినట్టే. గందుకే మీ కోడలుగా నేను చేయగలిగింది చేసిండు. వద్దమ్మా, మళ్ళీ మన మధ్య దూరం అనే మాట రాకూడదు. ఎప్పుడు అందరం సంతోషంగా ఉందాం. నిన్ను వదిలిపెట్టి వెళ్ళి తప్పు చేశాను. నిన్ను బాధ పెట్టాను. తల్లిగా నీ చేతి దెబ్బలు తినకపోవడం వల్లే ఆ భయం లేకుండా పోయింది. నా తప్పుకి ఇప్పుడైనా శిక్ష వేయమ్మా. కొట్టమ్మా. మరొకసారి తప్పు చేయాలంటే నువ్వు కొట్టిన దెబ్బ గుర్తుకు రావాలి. కొట్టమ్మా, కొట్టు. సమ్రాట్, కొట్టు. సమ్రాట్,
వద్దు నాన్న, వద్దు 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 నాన్న, వద్దు. శ్రీవల్లి, ఇంకెప్పుడు మనం ఇలాగే కలిసిమెలిసి ఉండాలిరా. ఉం? ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది? ఏయ్, అలా హఠాత్తుగా వచ్చేస్తావేంటి? జనాలు భయపడేటట్టు. ఇల్లంతా చీకటిగా ఉంది. కరెంటు పోయిందా? పోయింది. పోయిందంటే ఎప్పుడు పోయింది? క్యాండిల్ అయినా వెలిగించి పెట్టొచ్చుగా. ఇంటిని ఇలా చీకటిగా వదిలేస్తే ఎలా నారయ్య? మేము వస్తామని తెలుసు కదా. అందుకేగా లాంత్రి వెలిగించా. లాంతరు వెలిగిస్తే నువ్వు తిరగడానికి పనికొస్తుంది, మేం తిరగడానికి కాదు కదా. వెళ్ళి క్యాండిల్స్ వెలిగించు. అట్లానే. వీడి చూపు అవతారానికి సగం భయం వేస్తుంది. అమ్మయ్యా, కరెంట్ వచ్చింది. ఏంటి సత్య, ఇంకా ఇదే డ్రెస్ లో కూర్చునున్నావా? ఏమైందమ్మా నీకు? పిచ్చిగాని పట్టిందా? పేట్ల మీద కూర్చున్నట్టు పెళ్లి కూతుర్లా ముస్తాబాయ్ అలా కూర్చున్నావు? ముందు వెళ్ళి ఆ చీర నగలు మార్చు. తీయను. ఈరోజు నాకు బావతో పెళ్లి జరగాల్సిందే. అది కుదరదు అని చెప్తుంటే అర్థం కావడం లేదా? మీరు కుదరదంటే నేను నా మనసును చంపుకోలేను. నాకు బావ కావాలి. బావ నా మెళ్ళో తాళి కట్టాలి. నీ మెడలో తాళి కట్టాలి అంటే తాళి కట్టిన శ్రీవల్లి నేను చేయమంటావు? తన గురించి నాకు అనవసరం. నేను బావని ప్రేమించాను. బావతోనే కలిసి బ్రతకాలనుకుంటున్నాను. బావ చేతుల మీదుగా ఈ తాళి నా మెళ్ళో కట్టించు, లేదా నీ చేతులతో నన్ను చంపే. ఏంటే తమాషాగా ఉందా? గుళ్ళో చేసిన గొడవ చాలేదా?
నీ వల్ల ఇప్పుడు అందరిలో పరువు పోయేలా ఉంది. బావ లేకపోతే నా ప్రాణమే పోయేలా ఉంది. మరొకరి భర్తని నీ భర్త కావాలని ఎలా అనుకుంటున్నావు? తన గురించి నాకెందుకు? ఏ బావకి దూరంగా చాలా రోజులు బ్రతికిందిగా, అలాగే బ్రతకమను. ముందు దాని మెళ్ళో తాళి తీసి అవతల పారేసి ఈ తాళి నా మెళ్ళో కట్టిస్తావా లేదా? సత్య! అమ్మా, ఉండమ్మా. గుడిలోనే నీకు క్లియర్గా చెప్పాం. నీకు ఇష్టమని నాకిష్టం లేని పని చేస్తానని ఎలా అనుకున్నావు? తాళి కడితే నిదానంగా నువ్వే ఇష్టపడతావు. ముందు నా మెళ్ళో తాళి కడతావా లేదా? కట్టను. కట్టాలి. నువ్వు కట్టను అంటే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా? నువ్వే నా భర్త అని ఫిక్స్ అయ్యాను. ఈ రోజు నా మెళ్ళో నువ్వు తాళి కట్టి తీరాల్సిందే. తీసుకో, ఈ తాళి తీసుకుని నా మెళ్ళో కట్టు. తీసుకో బావా. తీసుకో 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 బావా. ఏంది ఆయన బెదిరిస్తున్నావా? ఆయన భార్యని నేనున్నా. నా ముంగట్ని నా భర్తని తాళిగట్టమంటావా? నీ భర్త కాదు, నా భర్త. ఎట్లయితే నీ భర్త? ఎప్పుడో మాకు పెళ్ళయింది. భార్యగా నేను బతికుండగా ఆయన్నట్లా అడగనీకి నీకు సిగ్గులేదు? అత్తయ్య మావయ్య ఆయన గింతమంది చెప్తున్నా సమ చేసుకోకుండా ఏంద్రి లొల్లి? పిచ్చి గిట్ట పట్టిందా? ఏయ్, నువ్వు మధ్యలో రాకు. నీ వల్లే నా బావ నాకు దూరం అయ్యాడు. లేదంటే ఆ రోజే నేను బావకి భార్యనయ్యేదాన్ని. అప్పుడు అవ్వలేదు, ఇప్పుడు అవ్వదు. ఆయనతోటి నీ పెళ్ళన్నది ఎప్పటికీ జరగదు. ఎందుకు జరగదు? నువ్వు తప్పుకో. మా మధ్యలోకి నువ్వు వచ్చావంటే మర్యాదగా ఉండదు. నీకు పిచ్చి పట్టింది. తీసుకుపోయి పిచ్చాసుపత్రిలో వడేస్తే గాని మాటినవు. ఏంటి, నాకు పిచ్చి పట్టిందంటావా? నన్ను పిచ్చాసుపత్రిలో చేరుస్తావా? నువ్వు బ్రతుకుంటే నిజంగానే నాకు పిచ్చి పడుతుంది. నువ్వు బ్రతకూడదు. సత్య! ఏంటిది? సత్య, ఆగు! సత్య! ఏంటండి ఇది? చస్తేనే నా బావ నాకు దక్కుతాడు. చచ్చిపోవాలి, ఇది చచ్చిపోవాలి. సత్య! ఇంకొకసారి నా భార్య వన్న శ్రీవల్లిని ఒక్క మాట నా ప్రాణాలు తీస్తాను. ఏమి అనట్లేదు కదా అని నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావా? సత్యలే, లేమ్మా. అత్తయ్య, మీ కూతురికి మీరు సర్ది చెప్పకుండా అలా చూస్తూ నిలబడతారేంటి? నువ్వు లేకపోతే చస్తాను అంటుంటే ఏం మాట్లాడమంటావయ్యా? దీని బాధ అర్థం చేసుకోకుండా నువ్వే అలా అంటే ఎలా? ఇంతమందిని బాధ పెట్టడం కన్నా నీ చేతులతోనే దీన్ని చంపేయి. నిజంగా ఇలాగే ప్రవర్తిస్తే నా చేతుల్లోనే చచ్చిపోతుంది. చంపే బావా. నీతో కలిసి బ్రతకలేకపోతే హాయిగా చచ్చిపోతాను.
ఏంటే చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నా? ఏదో గుళ్ళ ప్రశాంతంగా పూజ చేసుకుందామని వస్తే మధ్యలో నీ గోలేంటి? నీకో మంచి సంబంధం చూసి మీ అత్తయ్య పెళ్లి చేస్తానని మాటిచ్చింది కదమ్మా, ఇంకేంటి బాధ? నాకు ఎవరితోనూ పెళ్ళొద్దు. బావే కావాలి, బావతోనే నా పెళ్లి జరగాలి. మంజరి, నిజంగానే దీనికి పిచ్చి పట్టినట్టుంది. ఇక్కడ మీరు ఒక్క క్షణం ఉండటానికి వీల్లేదు. తీసుకెళ్ళు. అత్తయ్య, నువ్వు నా బాధ అర్థం చేసుకోవా? ఇంతకన్నా నీ చేతులతో నన్ను చంపే అత్తయ్య.